నేర్పించడానికి ప్రయత్నిస్తున్న మరుమాముల సోదరులకు, మా ఆమదరములకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకు వెళదాం. ఈ నా క్లాసు మొదలుపెట్టే ముందు ఒక చిన్న ఆఫర్ మీ అందరికీను. ఈ ఆఫర్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము, ఎవరు యూటిలైజ్ చేసుకోలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాను. మన చుట్టూ ప్రసిద్ధమైన అవధానుల పద్యాలు, ఆమదల మురళి గారి పద్యం వరకు మీకు కనిపిస్తూ ఉంటాయి గోడ మీద. ఒక 25 పద్యాలు ఎన్నో ఉంటాయనుకుంటాను రఫలీ. ఈ 25 పద్యాలు ఎన్ని లెక్కలేదుగా, 25 ఉండొచ్చు రఫలీ. ఈ పద్యాలు మొత్తము ఈ అవధాన శిక్షణా శిబిరం అయిపోయే లోపల ఎంతమంది అయితే కంఠస్థం చేస్తారో అంతమందికి ప్రతి ఒక్కొక్కరికి నేను 1000 రూపాయలు ఇస్తాను. అయితే ఆ చుట్టూ ఉన్న ప్రతి పద్యము అవధాని పేరుతో సహా చెప్పాలి. ఆముదాల మురళి అంటే ఆయన పద్యం చెప్పాలి, కానీ వేరే పద్యం చెప్పకూడదు. అది కండిషను. తర్వాత ఏదండి, మరి కాదులేండి, ఇప్పుడు కాదులేండి, అది వాళ్ళు చదువుకుంటారండి. తరువాత ఇప్పుడు మనము వారగణితము అంటే ఒక సంవత్సరము, నెల, తేదీ, వారము, ఈ 4 ఏ 3 తెలిసినా 4వది ఎలా చెప్పాలి అనేది వారగణితం. అయితే సాధారణంగా అవధానాల్లో ఇన్ని రకాలుగా అడగరు. ఏదో మన సాహిత్యం అంటే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళంతా ఏం చేస్తారంటే సంవత్సరము, నెల, తేదీ ఇస్తే వారం చెప్తారు. ప్రస్తుతం అది నేర్చుకుందాము. అదే మన సాహిత్య కానీ ఇంకొంతమంది ఉన్నారు మా శిష్యులు, వాళ్ళు ఏదైనా చెప్తారు, రివర్స్లో కూడా చెప్తారు. సో మనకు అది అవసరం లేదు. ఇది చెప్పే ముందు ఒక చిన్న టెస్ట్ లాంటిది. మీలో ఎంతమందికి 7వ ఎక్కం రాదు? చేతులు ఎత్తండి. 7 ఎక్కం రాని వాళ్ళు. 7 అంటే 7th టేబుల్. 7 1 సార్ 7, 7 2 సార్ 14. రాని వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? సంకీర్త్ వచ్చు కదా. సో అది ఫస్ట్ రావాలి. ఎందుకంటే ఈ వార గణితం చెప్పాలి అంటే ఖచ్చితంగా 7వ టేబుల్ రావాలి. అది రాకుండా వార గణితం చేయలేరు. రెండవది 2 అంకెల కూడికలు, దీని మనోగణితం అంటారు. నోటితో చెప్పడం రావాలి. అంటే 15 + 17 అంటే అది కూడుకొని నోటితో చెప్పడం రావాలి. 75 + 89 164. 164 + 96 164, 96. 164, 96. సంకీర్తి 164 + 96. 164, 96. ఇప్పుడు చెప్తే 10 నిమిషాల తర్వాత ఎవరేం చెప్తారు? ఇంకా నాకు ఈజీ, నా దగ్గర మొబైల్ ఉంది, ఆ మొబైల్ వెంటనే చెప్పేస్తుంది. అంత సమయం గురించి చెప్తున్నాను. సో ఇది వచ్చి ఉండాలి. వార గణితం చెప్పాలంటే 2 అంకెల కూడికలు వచ్చి ఉండాలి. ఈ 2 వస్తేనే మనం వార గణితం చేయగలం. తర్వాత మీకు నెల కోడ్ అంటే మంత్లీ కోడ్ అంటారు, అవి చెప్తారు, అందరు రాసుకోండి. 0 336 146 250 35 0 336 146 146 250. ఇది ఉందా? 35. జనవరి టు డిసెంబర్. 1 జనవరి, కింద డిసెంబర్. ఇంకోటి రాయండి. 0 1 2 6 వరకు రాయండి పక్కన. 1 2 3 4 5 6 పక్కన. సండే, మండే, ట్యూస్డే, ఆది, సోమ, కింద శని.
ఇలా రాయొచ్చు. ఇవి రాసుకోండి. అంటే 0 ఆదివారము, 1 సోమ, 2 మంగళ, 3 బుధ, 4 గురు, 5 శుక్ర, 6 శని, 7 కానీ 0 కానీ ఆది, 7 ఆర్ 0 సండే. అట్లాగే 0 జనవరి, 3 ఫిబ్రవరి, 3 ఫిబ్రవరి, ఆ విధంగా చివరిలో 5 డిసెంబర్. మీరు ఈ టేబుల్ గమనిస్తే 0 వచ్చి జనవరికి అక్టోబర్కి వస్తుంది. గమనించండి, 0 వచ్చి జనవరి అక్టోబర్, 1 వచ్చి మే, 1 వచ్చి ఓన్లీ మే, 2 వచ్చి ఆగస్టు, 1 మే. అంటే అదే టేబుల్ తిరిగి చెప్తున్నాను నేను, సేమ్ టేబుల్. 2 ఆగస్ట్, 3 వచ్చి ఫిబ్రవరి, మార్చి, నవంబర్, 4 వచ్చి జూన్, 5 వచ్చి ఎవరైనా చెప్తారా? సెప్టెంబర్. కరెక్ట్, కరెక్ట్, సెప్టెంబర్, డిసెంబర్. ఇప్పుడు 6 ఏమొస్తాయి చెప్పండి? ఏప్రిల్, జూలై రాసుకోండి. ఇప్పుడు మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. 2026 సంవత్సరానికి కోడ్ 3, ఈ సంవత్సరానికి 2026 కోడ్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు ఏ వారమో కనుక్కోవాలి. 2026 మే 21, అంతే కదా? ఇప్పుడు చెప్పండి, 2026 కోడ్ ఎంత? 3. మే కోడ్ ఎంత? 1. 3 + 1 4. డేట్ ఎంత? 21 + 4, దాన్ని 7 చేత భాగించండి. 7 చేత భాగించండి, డివైడ్ బై 7. రిమైండర్ ఎంత? 25ని 4 ఏం వారం? సో ఈరోజు గురువారం అనమాట. ఇంకొకసారి చెప్పమంటారా? సేమ్ థింగ్. ఈ సంవత్సరానికి కోడ్ 3. చెప్తాను, అన్నీ చెప్తాను. మా గంట టైం ఉంది కదా, అన్నీ చెప్పుకుందాం. ఈ సంవత్సరం కోడ్ 3, మే కోడ్ 1, 4, డేట్ 21. 4 + 21 ఎంత? 25. 7 చేత భాగించండి, 4 శేషం వచ్చింది. 4 ఏం వారము? గురువారము, అంతే. అన్నీ చెప్తాను, అన్నీ చెప్తాను. మీరు అంతా మెల్లమెల్లగా వినండి, అంతే. అంటే ఎలా ఈజీగా చెప్పొచ్చు చెప్తున్నానే కానీ నీ శాస్త్రం అంతా ఉంది, చెప్తాను. గ్రిగేరియన్ క్యాలెండర్స్ ఫార్ములాస్ మొత్తం నేర్చుకుందాము, అది ప్రాబ్లం ఏం కాదు. మనం ఆ క్యాలెండర్ తయారీ విధానంలోకి వెళ్ళదాం, నేర్చుకుందాం. ఇదంతాను మనసులో చేయాలే కానీ పెన్ను పేపరు అవధానికి ఎవరు ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మంత కోడ్ గుర్తుండాలి, డే కోడ్ గుర్తుండాలి. ఇంకొక రహస్యం చెప్తాను. మనం చివరిలో దేని చేత భాగిస్తున్నాము? 7. మరి ఇప్పుడు 21 ఎలాగో 7తో పోతుంది కదా, మరి దాన్ని కూడుకోవడం దీనికి వేస్ట్ కదా. 21 7తో ఎలాగో డివైడ్ చేసి 0 వస్తుంది కదా, మరి దాన్ని యాడ్ చేసుకోవడం ఎందుకు? అవసరం లేదు కదా. మనం ఏం చేస్తున్నాము? సంవత్సరం కూడా 3, మంత్ కూడా 1, 4, డేట్ 21 ఎలాగో 7తో పోతుంది కదా, ఇక అది ఎందుకు మళ్ళీ వేస్ట్ కదా. సో 4 డైరెక్ట్ గురువారం చెప్పొచ్చు కదా. అసలు అంటే 7, 14, 21, 28 ఈ 4 రోజులు యాడ్ చేయబని లేదు. ఎలా డైరెక్ట్ 0నే కదా వచ్చేది. చివరికి 7 చేత భాగిస్తాము, కూడుతాము, భాగిస్తాము, మళ్ళీ 0 వస్తుంది కదా. కాబట్టి 7వ తేదీ, 14వ తేదీ, 21వ తేదీ, 21వ తేదీ యాడ్ చేయొద్దు. ఇది మొదటి పద్ధతి. ఇంకో చిన్న టెక్నిక్.
ఈ సంవత్సరం కోడ్ 3 అయితే లాస్ట్ ఇయర్ కోడ్ ఎంత అవుతుంది? 2. వచ్చే సంవత్సరం కోడ్ ఎంత అవుతుంది? 4. ఇప్పుడు మీరు చెప్పండి, వచ్చే సంవత్సరము ఆగస్టు 12 ఏం వారము? నో పెన్ పేపర్, ఎవరు పెన్ను పేపర్ వాడకూడదు, అది చూసి చెప్పాలి. వచ్చే సంవత్సరం అంటే కోడ్ 4. అక్కడ రాయద్దు, ఎవరు రాయొద్దు. వచ్చే సంవత్సరం కోడ్ 4. అక్కడ చూడండి ఆగస్టు కోడ్ ఎంతో. వచ్చే నెల ఆగస్టు 2. సో 4 + 2 ఎంత? 6. డేట్ ఎంత చెప్పాను? అసలు 15 తీసుకోండి. 15. 6 7 3లో శేషం ఎంత అంటే అంతే. ఇంకొక టెక్ చెప్తాం దీంట్లోనే, మళ్ళీ సేమ్ లెక్క ఇంకో రకంగా చేద్దాం. ఇప్పుడు డేట్ 15 కదా, 7 2లో 14 పోతుంది కదా, ఇంక మిగిలింది ఎంత? కాబట్టి 1 యాడ్ చేస్తే చాలు. 15 యాడ్ చేసే బదులు 1 యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, వచ్చే సంవత్సరం కోడ్ ఎంత? 4. ఆగస్ట్ కోడ్ ఎంత? 6. డే కోడ్ ఎంత? 1. ఎందుకు? 15 అంటే 7 2లో 14 కాబట్టి 1 మిగిలింది, ఆ 1 యాడ్ చేసుకోవచ్చు. 6 1 7. 7 అంటే 7 అయినా 0 అయినా ఆదివారమే. సో ఆదివారం. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ ఇయర్ జనవరి 10. లాస్ట్ ఇయర్ జనవరి 10. 2 0 10 12. 7 1 7. 5 మిగిలింది, శుక్రవారం. కరెక్ట్. సో ఇది ఇప్పుడు మన సమస్య ఏంటంటే, అంటే మనం షార్ట్ కట్ చెప్పుకుంటూ వస్తున్నాం, తర్వాత లాంగ్ కట్ చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, 2000 సంవత్సరానికి కోడ్ 0. 2000 సంవత్సరానికి కోడ్ 0. 1900 సంవత్సరానికి కోడ్ 1. ఆ 2 గుర్తుపెట్టుకోండి. 1900 దీని కోడ్ 1. 2000 దీని కోడ్ 0. ఓకేనా? ఎందుకు 0 ఎందుకు 1 అనేది మళ్ళీ చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే షార్ట్ కట్ తెచ్చుకుంటూ ఉంటాము. అట్లాగే ఇంకొకటి కూడా రాసుకోండి. ఇయర్ వచ్చినప్పుడు 28, 56, 84 ఈ 3 0. ఇయర్స్లో 28, 56, 84 0. ఓకే. తర్వాత ఇప్పుడు 2026 మే 21 కదా, అంటే అర్థం ఏంటంటే 2025 సంవత్సరాలు అయిపోయి మే నెలలో మనం ఉన్నాం అనమాట. అంటే ఎన్ని గడిచాయి? 2025 గడిచాయి, 26 కాదు. అంటే ఒకటి తీసేసి 25 గడిచిన తర్వాత 26లో ఉన్నాం మనం. ఓకే. ఇప్పుడు మీకు ఒకటి ఇస్తాను, 2085 రాసుకోండి. 2085 అక్టోబర్ 28 ఏం వారము? పెన్ను పేపరు లేకుండా కేవలం నోటితో చెప్పాలి. మీరు టెక్నిక్ నేను చెప్తాను, కానీ మీరు పొరపాటును కూడా పెన్ను పేపర్ వాడొద్దు. ఆ బోర్డు చూడొచ్చు, మీరు బోర్డు చూడండి, పర్లేదు. 2085 అక్టోబరు 28 ఏమి వారము? వినవాలి? సోమవారం ఉంచుదాం. ఇంకా సంకీర్త్, నువ్వు నీకు వారగణితం లేదు కదా, మన క్లాసు లేదు, వద్దులే. సరే, ఎలాగో చెప్పు. చెప్పని ఎలాగో చెప్పు, లేదు చెప్పు, అందరు వింటారు. రెండు వేలకి కోడ్ 0 కదా, దగ్గర పెట్టుకొని చెప్పు. 2000కి 0 కోడ్, అక్టోబర్కి 0 కోడ్, తర్వాత 28 అని చెప్పారు కదా, 28 డేట్ 2086
86 అంటే 85 చెప్పాను. 85 అది 2000లోకే కదా వస్తుంది. 2000 నుంచే కదా అవుతుంది అది 2000 సున్నా. ఆ. తర్వాత ఆ ఇయర్ 85 దాంట్లో ఎన్ని కంప్లీట్ అయినాయి? 85 అంటే 84 కంప్లీట్ అయ్యాయి. నేనేం చెప్పాను? 28, 56, 84 సున్నా అని చెప్పాను. కాబట్టి 84 కూడా సున్నాయే కదా. ఆదివారమే కదా. కరెక్టే. తర్వాత ఇంకేముంది? అక్టోబర్ సున్నా. 28 సున్నా. అది కూడా సున్నా. అది కూడా సున్నా. ఆదివారమే. అన్ని సున్నాలు ఆదివారమే కదా, అంతే. మేము అదే కదా. ఇది ఏం సార్, ఇది కన్ఫ్యూజన్? ఏమంటే 85 అంటే కంప్లీటెడ్ 84, 28, 56, 84 సున్నా. సరే, ఇంకొక చిన్న ఇదే లెక్కని తిప్పడుగుతాను నేను. 2030 మే 1. ఇదే లాజిక్ అనమాట. పెన్ను పేపర్ వద్దు, మీకు కేవలం లాజిక్ కోసం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అంతే. 2030 ఏ నెలండి? మేనా? 1. 2030 మే 1. ఎలా చెప్పండి? అలా కాదు. ఇప్పుడు 2000 ఏ సంవత్సరం చెప్పాను? 30 అంటే కంప్లీట్ ఎన్ని? 29. అవునా? నేనేం చెప్పాను? 28 చెప్పాను కదా. సో 29లో 28 మీద ఇంకెన్ని ఉన్నాయి? సో కోడ్ 1 కదా. మే కోడ్ ఎంత? 2. డేట్ ఎంత? 3, బుధవారం. లాజిక్ అర్థమవుతుందా? అంటే కొంచెం మీ ఇష్టం, ఎంత వస్తే అంతే, ఎంత వస్తే అంత. మీరే చెప్పండి. 1 డేట్ 1, 3 అంటే బుధవారం. కరెక్టేనా? సరే, ఇప్పుడు మనము అసలు వార గణితము అనే టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు దాకా మనం ఏంటంటే షార్ట్ కట్స్, ట్రిక్స్ చెప్పుకున్నాము. అసలు అలా కాకుండా అసలు వార గణితం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి నేర్చుకుందాం. ఓకేనా? మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి సార్. అవును, ఏ శతాబ్దానికైనా 28, 56, 84 సున్నా, అన్ని శతాబ్దాలకు. సరే, ఇప్పుడు మనం పాఠంలోకి వెళదాము. కొంచెం కష్టం అనిపిస్తే జంప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఏం చేస్తున్నామంటే గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారము ఏడి అంటే క్రీస్తు శకము 1వ సంవత్సరము 1వ నెల 1వ తేదీ సోమవారం అనుకుంటున్నాం. వింటున్నారా? క్రీస్తు శకము 1వ సంవత్సరము 1వ నెల 1వ తేదీ సోమవారము. అర్థమైందా? మనం ఏం చేస్తున్నామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం రోజులు యాడ్ చేసి 7 చేత భాగిస్తున్నాం అంతే. మనం ఏం చేయటం లేదు. క్యాలెండర్లో 1 నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఉన్నాయో అవి రోజులు మొత్తం కూడేసి 7 చేత భాగిస్తున్నాం. ఎంత వస్తే అంత. అది అసలు మనం చేస్తున్న పని. అది దీన్ని బ్యాక్ సైడ్ టెక్నిక్ అంటారనమాట. అది మనకి అర్థం కాకుండా రకరకాల విషయాలు చెప్తారు. అవి ఎలా కూడాలి. ఇప్పుడు 1 నుంచి ఈ రోజులు కూడలేం కదా. అందుకని మనము కొన్ని టెక్నికల్ ఉపయోగిస్తాం. చెప్పమ్మా. అర్థం కాల. చెప్తున్నది ఇయర్ కోడ్ ఇప్పుడు చెప్తున్నారు. ఒక 5 నిమిషాలు ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే షార్ట్ కట్ చెప్పాను. 28 సున్నా, 56 సున్నా, 84 సున్నా, ఈ సంవత్సరానికి అది 3,
లాస్ట్ ఇయర్ 2, వచ్చే సంవత్సరం 4. ఎందుకు చెప్తున్నానంటే అష్టావధానంలో మామూలుగా అడిగేవాళ్ళు లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అడుగుతుంటారు ఎక్కువ మంది. అందుకు నేను 3 చెప్పాను అంతే, వేగంగా చెప్పొచ్చు కాబట్టి. అలా కాదు, ఎవడో వచ్చి 1675 డిసెంబర్ 13 అన్నాడు అనుకోండి, అది ఇప్పుడు నేర్చుకుందాం. సో ముందుగా ఏం చెప్పాను మీకు, వారగణితంలో ముందుగా ఏం చెప్పానంటే క్రీస్తు శకము 1వ సంవత్సరము 1వ నెల 1వ తేదీ సోమవారం అని చెప్పాను. ఇప్పుడు జనవరి 1 సోమవారం అయితే నెక్స్ట్ సోమవారం ఎప్పుడు వస్తుంది చెప్పండి? 8th వస్తుంది, 8వ తేదీ. నెక్స్ట్ అంటే అర్థం ఏంటి? 7 చేత మల్టిప్లై అవుతూ ఉంది. సంవత్సరానికి 52 వారాలు ఉన్నాయి. 52 ఏళ్ళు ఎంత? 364. అది 1 కలిపితే 365 వస్తుంది. అంటే సంవత్సరం మొదటి రోజు ఏ వారం ఉంటుందో సంవత్సరం చివరి రోజు కూడా అదే వారం ఉండాలి. మీరు చెప్పిన ప్రకారమే 7 కూడుకుంటుంటే 365 వస్తుంది. 365 వచ్చింది కాబట్టి మొట్టమొదటి సోమవారం కాబట్టి 365, లాస్ట్ రోజు కూడా సోమవారమే. దీని అర్థం ఏంటి? నెక్స్ట్ రోజు అంటే 2వ సంవత్సరము జనవరి 1 ఏమో కావాలి, మంగళవారం. అంటే దీన్ని ఏమంటాం? ఒక్క జంప్ అంటాం. అంటే ఈ సంవత్సరం 1తో మొదలైంది కాబట్టి నెక్స్ట్ 1 కలుపుకోవాలి. ఇందాక అదే చెప్పాను. ఈ సంవత్సరం కోడ్ 3 అయితే వచ్చే సంవత్సరం 4 అని చెప్పాను. లాస్ట్ ఇది రహస్యం అనమాట. మన మొత్తాన్ని 365 రోజుల్ని 7 చేత భాగిస్తే ఎంత వస్తుందో దాన్ని బట్టి లెక్కేసుకోవచ్చు అనమాట. 1 ప్లస్ వారాలు 52 వారాలు, 364 డేస్. అంటే జనవరి 1కి 52 వారాలు అంటే 364 రోజులు కలిపితే ఏమొస్తుంది? 31 డిసెంబర్ వస్తుంది. అంటే జనవరి 1 సోమవారం అయితే అదే సంవత్సరము 31 డిసెంబర్ కూడా సోమవారం అవుతుంది. ఇది లాజిక్. ఈ సంవత్సరం కూడా జనవరి 1 ఏముంటుందో డిసెంబర్ 31 అంతే ఉంటుంది. వచ్చే సంవత్సరం కూడా జనవరి 1 ఏముంటుందో డిసెంబర్ 31 అంతే ఉంటుంది. ఇది అర్థమైంది కదా? తర్వాత చెప్తాను. అన్నీ కలిపేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్తాను అన్నీ చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఓకే, ఇప్పుడు 1500 అది 4తో పోతుందా లేదా? ఎందుకు పోతుంది? ఎలా చెప్పగలవు? చివర 2 సున్నాలు ఉంటే 4తో పోతుంది, చివర 3 సున్నాలు ఉంటే 8తో పోతుంది. ఇవి చిన్నప్పుడు నేర్చుకున్నాం 5వ తరగతిలో 6వ తరగతిలో. కాబట్టి 100లో చివరి 2 సున్నాలు కూడా 4తో పోతుంది. అయినా సరే 100 అనేది లీప్ ఇయర్ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 100s ఉన్నప్పుడు అది 400తో పోవాలి, 100s లేనప్పుడు 4తో పోవాలి. రాసుకోండి ఎవరైనా కానీ. 100 అంటే 100, 200, 300 నాన్ లీప్, 100 చేత పోవు కాబట్టి 400తో పోవాలి. కానీ 400 లీప్ ఇయరే. అట్లాగే 1500 లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ చెప్పండి. ఇప్పుడు 15 ఎలా చెప్తారు? ముందు 15 ఉంది కదా, అది 4తో పోదు కదా, కాబట్టి నాన్ లీప్. 1200 12 వచ్చి 4తో పోతుంది కదా, సో లీప్ ఇయర్. ఇది టెక్నిక్. ఇచ్చిన సంవత్సరము సెంచురీ అయితే 1700, 1800, 1900 అయితే మొదటి 2 అంకెలు 4తో పోతే లీప్ ఇయర్, లేకపోతే కాదు. ఏమా అర్థం కాల? ఎన్ఎల్ అంటే నాన్ లీప్, ఎల్ అంటే లీప్, నో లీప్ అని. ఎన్ఎల్ అంటే నాన్ లీప్, ఎల్ అంటే లీప్.
ఇంతవరకు మీకు అర్థమైందా కాలేదో చెప్పండి. 400తో పోతే లీప్ ఇయర్. అది ఎలా గుర్తుపడతాము? ఫస్ట్ 2 అంకెలు 4తో పోతే లీప్ ఇయర్, కాకపోతే కాదు. ఇది ఏదైనా 4. ఇప్పుడు 1 4తో పోదు కదా, కాదు. 200 4తో పోదు, 300 4తో పోదు, 400 4తో పోదు, అది లీప్ ఇయర్. 500 పోదు, 600 పోదు, 7 పోదు, 8 పోతుంది, అది లీప్ ఇయర్. కాదు నాన్న, 400తో పోవాలి. ఇప్పుడు టెక్నిక్ ఏంటంటే చివరి 2 సున్నాలు ఉంటే మొదటి 2 అంకెలు 4తో పోవాలి. చివరి 2 సున్నాలు ఉంటే మొదటి 2 అంకెలు 4తో పోవాలి. అది రూలు. ఎనీ డౌట్? సరే, ఇప్పుడు మనం ఈ యొక్క క్యాలెండర్ దాంట్లోకి పోకుండా, ఎందుకంటే మీలో అందరూ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదు కాబట్టి, చాలా కొద్దిమంది కాబట్టి, మనము డైరెక్ట్గా ప్రక్రియలోకి వెళ్ళిపోదాం. మీలో ఎవరికైనా కానీ ఈ గణిత ప్రక్రియ పూర్తిగా నేర్చుకోవాలి, సిద్ధాంతం నేర్చుకోవాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎప్పుడైనా చెప్తాను. ఈ క్లాసులో మాత్రము మనకు ఎంత అవసరమో అంతవరకు నేర్చుకుందాం. అంటే సంపూర్ణ మ్యాథమెటికల్ ఫిలాసఫీ మాత్రం ఇప్పుడు చెప్పడం లేదు. మన వారాలు చెప్పడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తాను. ఎవరికైతే లెక్కలు వచ్చో, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే లెక్కలు వచ్చో, లెక్కలంటే ఆసక్తి ఉందో వాళ్ళు మాత్రమే అడిగితే నేను చెప్తాను అలా ఎందుకు వస్తుంది అని. లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు a+b² ఉంది, a² + 2ab + b². అలా ఎందుకు వచ్చింది ఎవరు అడగరు. అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేకపోతే గుర్తుపెట్టుకుంటాం. మెమరీ అలా ఒకడంటాడు నేను గుర్తుపెట్టుకోను, నాకు ఇలా చేస్తానంటే వాళ్ళకి మాత్రమే చెప్తాం అలా ఎందుకు అని. అంతే, ఇక్కడ కూడా అంతే. అవసరమైన వాళ్ళకి మాత్రమే విడిగా నేను చెప్తాను, కానీ ఈ క్లాస్లో కాదు. ఓకే, సరే, ఇప్పుడు రాసుకోండి. సంవత్సరము = సంవత్సరం -1. సంవత్సరము = సంవత్సరము -1. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. 1947 ఆగస్ట్ 15 చూద్దాం. ఇప్పుడు చెప్పండి, 1947కు ఇయర్ ఎంత చెప్పండి? 1940 కాదు, అది అడగటంలా. 1947 అంటే ఇయర్ ఎంత తీసుకోవాలి? 46. ఇయర్ -1 కదా, సో 47 - 1. 1947 - 1 = 1946. ఇది తీసుకోవాలి. ఇంతవరకు ఓకే. తర్వాత ఎవ్రీ 400 ఇయర్స్కి కోడ్ 0 రాసుకోండి. 400 0, 800 0, 1200 0, 1600 0, 2000 0. $400 0, 800 0, 1200 0, 1600 0, 2000 0. ఇప్పుడు 900లో ఏ దగ్గరలో ఉంది చెప్పండి? 400, 1200, 16, 2000? కాదు, 1900 తక్కువ ఉండాలి. 1600, 18 లేదు కదా. 4, 8, 12, 16, 2 కాదు. 1900కి దగ్గరలో ఏది ఉంది? 1600. కాబట్టి ఏం చేద్దాము, ఈ 1946లో 1600 తీసేద్దాం. 346 అంటే మనకు మిగిలింది 346. దీంట్లో 100s ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇప్పుడు దీని సెంచురీ అంటారు. సెంచురీ × 5
3 5s ఎంత? ఇప్పుడు 346 మిగిలాయి కాబట్టి 100లు 3 ఉన్నాయి కాబట్టి 100కు 5 లెక్కన 300కి ఎన్ని వస్తాయి? 15 వస్తాయి. కాబట్టి మనము 3 × 5 15 రాసుకోవచ్చు. ఆర్ ఇంకేం రాసుకోవచ్చు చెప్పండి? 15 కాకపోతే 7 చేత భాగిస్తాము. చివరిలో చివరి 7 చేత భాగిస్తాం మనం ఏదైనా. 7 2 14 పోతే 1 మిగులుతుంది. 1 అయినా రాసుకోవచ్చు. ఈ రెండు ఒకటే. మీరు 15 రాసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది, 1 రాసుకున్నా అదే వస్తుంది. అందుకని ఇందాక మీకు 1900కి కోడ్ 1 అని చెప్పాను. యాక్చువల్ కోడ్ ఎంత? 1900కి 15. నేను 1 అని చెప్పాను. 1900 కోడ్ 15, 1 కాదు. కాకపోతే 7 చేత భాగిస్తే 1 మిగులుతుంది కూడా 1 అని చెప్పాను. అసలు కోడ్ 15. ఓకేనండి? ఎనీ డౌట్? అంతేనండి. అయ్యా ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి ఇక్కడే. ఏమండి? కాదు, 300లో 100లు 3 ఉన్నాయి. ఎవ్రీ 100కి 5 చేత పెంచాలి. 100కి కోడ్ 5, సెంచురీ కోడ్ 5, 300 కాబట్టి 3 5s are 15. 15 అయినా వేసుకోవచ్చు, లేదా 7 చేత భాగించి శేషం 1 అయినా వేసుకోవచ్చు. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఇయర్ కోడ్ ఎంత వచ్చింది చెప్పండి? ఇయర్ కోడ్ సెంచురీ కోడ్ 1 వచ్చింది. సెంచురీ కోడ్ 1 వచ్చింది. ఇంత చేసి 1 వచ్చింది. సో అది తీసుకుందాం. సెంచురీ కోడ్ 1 అయినా రాసుకోవచ్చు, 15 అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఇది అయిపోయిన తర్వాత ఇక ఎన్ని సంవత్సరాలు మిగిలాయి చెప్పండి? 1947లో 1600 0 అంటే ముందేమన్నాము? 1947 - 1 1946. దాంట్లో 1600 0 అనుకున్నాం. మిగతా 300కి 1 అనుకున్నాం. ఇంకెంత మిగిలాయి చెప్పండి? 46. ఇక్కడ 46 రాసుకోండి. 46 బ్యాలెన్స్ ఇయర్స్, పరిశేష వత్సరాలు. తెలుగులో పరిశేష సంవత్సరాలు, పరిశేష వత్సరాలు, పరిశేష ఆయినాలు ఏమైనా అనుకోవచ్చు. ఏదమ్మా? 15 వచ్చింది కదా. అదే నేను చెప్పాను, ప్రతి 100కు 5 చేత పెంచాలి అని చెప్పాను. ఎందుకంటే లెక్కలు వచ్చిన వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్తానని చెప్పాను. ఈ క్లాసులు చెప్పడం టైం లేదు కాబట్టి ఎందుకు అని ప్రశ్నించాలంటే అది తెలియాలని మీకు లెక్కలు వచ్చి ఉండాలి. కూడికలు తీసివేతలు ఎవరికైతే కూడికలు తీసివేతలు బాగా వచ్చో వాడు నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను. మీకు లెక్కలంటే భయం అయినా ఇష్టం లేకపోయినా అవసరం లేదు. 5 ఎవ్రీ 100 5 యాడ్ చేసుకో అంతే. ఎందుకంటే మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఏం లేదమ్మా, 100 సంవత్సరాల్లో 100 రోజులు యాడ్ అవుతాయి. ప్రతి లీప్ ఇయర్ 1 యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 100 ఒక 24 124. దీన్ని 7 చేత భాగిస్తే 5 వస్తుంది అంతే. అది చెప్పిన సులభం కాదు కాబట్టి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. సరే, ఇప్పుడు ఈ 46 లీప్ ఇయర్స్ అని చెప్పండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్. ఈ 46 ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి చెప్పండి? 46 ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4 11లో అంటే 11 ఉన్నాయి. 11 ఇక్కడ 11 అంతేనా? తర్వాత మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా కాదో చూడాలి. ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే మళ్ళీ రాసుకోండి, మంత్ కోడ్ మార్చి నుంచి 1 యాడ్ చేసుకోవాలి డిసెంబర్ వరకు. ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరిలో 29 డేస్ కాబట్టి మార్చి నుంచి డిసెంబర్ వరకు 1 యాడ్ చేసుకోవాలి.
ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే ఇప్పుడు 1947 లీప్ ఇయరా కాదా? కాదు. కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక్కటి యాడ్ చేయాలి. మంత్ కోడ్కి ఒకటి యాడ్ చేయాలి. మార్చి నుంచి డిసెంబర్ వరకు ఒక్కటి యాడ్ చేయాలి. సరే, ఇది 1947 లీప్ కాదు కాబట్టి మనం యాడ్ చేయం, అవసరం లేదు. తర్వాత మంత్ కోడ్ ఎంత? ఆగస్ట్ మంత్ కోడ్ 2 డేట్ ఎంత? 15 7 14 ఒకటి వేసుకోవచ్చు లేదా 15. ఇప్పుడు ఈ మొత్తం ఎవరు నోట్తో కూడతారు చెప్పండి? పెన్ను పేపర్ లేకుండా ఎవరు? 61. ఈ సైడు నువ్వు ఎంపీసీ చేసావా కదా? అర్థమైపోయింది. ఈ అమ్మాయి ఒక్కదే మాట్లాడుతుందంటే ఒక్కదే ఎంపీసీ నీకు బ్యాచ్ మొత్తంలో. నువ్వు కూడా ఎంపీసీనా? పర్లేదు, ఏం కాదు. ఎంపీసీ కాకపోయినా ఏం కాదు. ఇవి కుడికలే కదా, దానికి ఎంపీసీ అవసరం లేదు. ఈ కుడికలకి ఎవరేం చేయొచ్చు, 6 తరగతులు కూడా చేయొచ్చు. దానికి ఎంపీసీ వాళ్ళే యాడ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, 61 7 చేత భాగించండి, శేషం చెప్పండి. అంటే ఏం వారం? రెండో ప్రకారం 89లో 7 చేత భాగిస్తే 7th టేబుల్. ఇందాక చెప్పాను 7th టేబుల్ రావాలని. 7 12s. వెరీ గుడ్, ఎక్సలెంట్. అది కూడా ఏంటి, రెండు ఒకటే కదా. అది కూడా ఏంటి, మనం 2 రకాలుగా వేసుకున్నాం అంతే. ఇదైనా వేసుకోవచ్చు, అదైనా వేసుకోవచ్చు అని చెప్పాను. కాబట్టి ఇది శుక్రవారం గురువారం రాదు. ఎప్పుడు వస్తుంది అంటే మనకి అడిషన్స్ రాకపోతే అప్పుడు వస్తుంది. ఇది వేరే కూడి అది వేరే కూడితే అప్పుడు వస్తుంది. కూడికలు వస్తే అది రాదు. ఇప్పుడు ఇదే లెక్క 1948 ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు అన్నీ చెప్పండి మళ్ళీ. ఎవరు చెప్తారు? లేదా ఎవరు వచ్చి ఇక్కడ చేస్తారు చెప్పండి? 1948కి ఎవరు చేస్తారు? సంబడి షుడ్ కమ్ అండ్ డూ ఇట్. కమ్. ఇంకేమే ఎంపీసీ నేను గైడ్ చేస్తాను, చెప్పు రా. వెళ్ళి ట్రై చేయి. ముందు సెంచరీ కోడ్ ఎంత 1900కి? 1 రాసుకో. ఇంక బ్యాలెన్స్ ఇయర్స్ ఎన్ని? బ్యాలెన్స్ ఇయర్స్ 1948లో ఇయర్ -1 అనుకున్నామా? ఇయర్లో 1 తీసేయాలి అంటే 47. అంటే 1948లో 900 పోయింది ఆల్రెడీ, దానికి 1 వచ్చింది. ఇంకెన్ని మిగిలాయి? 47 మిగిలాయి. సో 47 వేసుకో. దీని కింద 1 కింద 47. తర్వాత ఈ 47లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 47లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 4 11 ఉన్నాయి. 1948 లీప్ ఇయరా కాదా? పోత కదా, కాబట్టి 1 వేసుకో. లీప్ ఇయర్ కోడ్ 1 యాడ్ చేయమన్నాను కదా, ఇక్కడ 1. మంత్ కోడ్ ఎంత? ఆగస్ట్ 2. డే కోడ్ ఎంత? ఈ 2 ఇక్కడ వేసుకో మంత్ కోడ్. ఆ తర్వాత డేట్ ఎంత? 15 అంటే 1 వేసుకో. 15 వేసుకో. మంత్ కోడ్ 2 కాదు, ఇక్కడ మంత్ కోడ్ 2, డేట్ 15, 47 11 పోతే అసలు లీప్ ఇయర్ కూడా 1 అంతేనా? మొత్తం టోటల్ 77. 7 చేత భాగిస్తే 7 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? రిమైండర్ కాదు,
కోషంట్ 77ని 7 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? శేషం ఎంత? శేషం రిమైండర్, కోషంట్ కాదు. అబ్బా చూడమ్మా సారీ, 77ని 7 11 77 రిమైండర్ ఎంత? రిమైండర్ తీసుకోవాలని చెప్తున్నాను, కోషంట్ కాదు. కోషంట్ అంటే చెవిలో వచ్చేది, కర్ణంలో వస్తుంది. రిమైండర్ అంటే అడుగు మిగిలేది. ఓకేనా? సండే. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏమని? 1947 ఆగస్టు 15 శుక్రవారం వచ్చింది. 1948 ఏం రావాలి? లెక్క ప్రకారము శనివారం రావాలి. మనకేమొచ్చింది? ఆదివారం వచ్చింది. ఎందుకు వచ్చింది? లీప్ ఇయర్ కాబట్టి. మార్చి తర్వాత ఎప్పుడు యాడ్ చేయాలి? మార్చి తర్వాత. అర్థమైందా? మార్చి తర్వాత ఒకటి యాడ్ చేయాలి. జనవరికి ఫిబ్రవరికి యాడ్ చేయకూడదు. ఓకేనా? ఇంకొకటి చెప్తాను, చేయండి. ఇప్పుడు మీరే చేయండి, నేను డేట్స్ రాస్తాను, మీరు చెప్పండి. వీటి ఒక్కొక్కరు ఎవరో స్టేజ్ మీదకి వచ్చి స్టెప్పులు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనోగణితం అంటే పెన్ను పేపర్ వాడకూడదు. ఎందుకంటే అష్టావధానంలో మీకు ఎవరు పెన్ను పేపర్ ఎవరు, అది గుర్తు. ఇంకొకటి, ఈ వార గణితం అనే అంశాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళు మాత్రమే, గణితం వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది తీసుకోవాలి. కానీ మిగిలిన వాళ్ళు వార గణితం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికైతే లెక్కలంటే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు దీన్ని మర్చిపోవచ్చు. ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరైనా నేర్చుకోవచ్చు, అవధానులే కాదు, ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. వారం చెప్పడమే కదా. దీనివల్ల ఏమవుతుంది? బ్రెయిన్ క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో 7th టేబుల్ ఎవరికో చెప్పండి. కమ్. 7 ఇంగ్లీష్ వచ్చి తెలుగు వచ్చా? తెలుగు. 7 14 21 నాన్ స్టాప్ చెప్పాను. ఎంతసేపు చెప్తావు ఆకుండా? 7 14 21 28 35 అలా ఎంతసేపు చెప్తావు చెప్పు. ఆకూడదు ఎక్కడ? 10 వరకు కాదు, ఎక్కడ ఆకూడదు. ఎంతసేపు లేదు. 700 దాకా చెప్పు. 7 14 21 28 35 42 49 56 63 70 77 84 93 100 93 కాదు 84 91 98 105 119 119 120 133 133 140 147 148 140 147 154 చెప్పండి, కొట్టండి. ఇంకెవరు చెప్తారు చెప్పండి? మిస్టేక్ లేకుండా ఇంకెవరు చెప్తారు? ఎనీబడి? సంగీత్ చెప్తావా? నువ్వు చెప్తావా? కమ్ సంగీత్, నా పరువు పోగొడుతున్నావు కదా.
1 మంతా? సరే, నీకు 2 టేబుల్ ఇస్తా. చెప్తావా? వెరీ గుడ్. చెప్పేసి 7 తెలుగుగా ఇంగ్లీష్లో కానీ 7 7 14 21 28 35 42 49 56 63 70 77 84 90 91 98 105 105 112 119 పోయిందా చెప్పా 112 124 చప్పట్లు కొట్టేసేయండి. ఇది ప్రాక్టీస్ చేసే విధానం ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. 7 14 21 28 35 42 49 56 63 70 77 84 91 98 105 112 110 120 130 140 147 154 161 125 125 180 190 189 190 200 210 217 224 238 238 245 252 259 246 280 280. ఇది స్పీడ్ అంటే ఇలా మెయింటైన్ చేయాలి. నేను 1000 దాకా చెప్తాను ఇలాగే. నేను ఈ టేబులే కాదు ఏ టేబుల్ అని చెప్తాను. మా పిల్లలు కూడా అలాగే చెప్తారు. నా దగ్గర నేర్చుకునే సంకీర్తి ఇప్పుడే మొదలుపెట్టాడు కానీ మిగతా వాళ్ళందరూ చెప్తారు సంకీర్తి తప్పించి. అంటే సంకీర్తి మొన్నే మొదలుపెట్టాడు కాబట్టి మొన్నే మొదలుపెట్టాడు సంకీర్తి. ఇది సరే. ఈ లెక్కలు ఎవరు స్టేజ్ మీదకి వచ్చి పెన్ను పేపర్ లేకుండా మేము అందిస్తాం. మంత్ కోడ్ డేటు చెప్తాం. ఓన్లీ క్యాలిక్యులేషన్ చేయాలి, నోట్తో చేయాలి, పెన్ను పేపరు లేకుండా చేయాలి. ఎవరు ట్రై చేస్తారు? ఎందుకంటే మీరు అవధాని కావాలి అనుకుంటే ఏది ఇచ్చినా చెప్పాలి కదా. అలా కాదు, స్టేజ్ మీదకి వచ్చి అది మనోగణితం చేస్తూ చెప్పాలన్నమాట. మేము అందిస్తాం ఎక్కడ కావాలంటే అక్కడ. లేకపోతే ఈ పాఠం చెప్పి ఏం ఉపయోగం లేదు, ఎలాంటి ఉపయోగము లేదు. 1 గంట టైం వేస్ట్ తప్పించి ఏం ఉపయోగం లేదు. ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వస్తే నేను అందిస్తాను. భాగ్య రహా హై కాదు రకం. వెరీ గుడ్, ఎక్సలెంట్. కావాలా లేదు పెన్ తీసుకొని ఇది తీసుకోలేదు. పెన్ ఎందుకు ఫస్ట్ చెప్తాను. 1629 అంటే 1628 1628 కోడ్ 1628 1604 0 0 29 28 28 7 28 plus 7 35 ఆగస్ట్ 10 12 రిమైండర్ 5 అంటే శనివారం. శుక్రవారం. శుక్రవారం. 1629 కోడ్ 1628
16 ఏమో 0, సో 28. 28లో లీస్ట్ ఏమో 7. 7 తోటి 28 ప్లస్ 7 35. 35 ఆగస్ట్ 2 37 ప్లస్ 10 47. 47 తోటి 7 డివిజన్, సో 7 6 24 42. 5 మిగిలింది, సో 5 శుక్రవారం. క్లాప్ క్లాప్ క్లాప్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? రెండోది ఒకటి అయిపోయింది. సక్సెస్ఫుల్లీ డన్. కౌన్ ఎవరు ఒక్కరికి అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పవచ్చు. చెప్పలేకపోయామంటే అర్థం కాలేదు అని అర్థం. అవును. 600 0, ఇంకా 28 మిగిలాయి. 1600కి 0, 28 మిగిలాయి కదా, ఆ 28 తీసుకోవాలి. 1600 0, ఇంకా 28 మిగిలాయి కదా, తీసుకోవాలి. దాంట్లో లీప్ ఇయర్స్ ఎన్ని? 7, అవి కూడా తీసుకోవాలి. 35 మంత్ కోడ్ కలపాలి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఒక్కరైనా ట్రై చేయొచ్చు. ఎంపీసీ ఏం పేరు నీ పేరు? ఎంపీసీ కాదు, శ్రావణి. ట్రై చేస్తావా? సరే నెక్స్ట్ ఏం పేరు? నెక్స్ట్ చెప్తావా? ట్రై చేయి. రెండోది 1965. అనమాట. కోడ్ ఒకటి యాడ్ చేయాలి చివరి మధ్యలో. మంత్ కోడ్ ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడు చెప్పు మొదటి నుంచి. 1700లో కోడ్ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి? 1600. తీసేస్తే ఏం మిగిలింది? 32. 132. 132. 100 కోడ్ 5. 5. సో ఇది పెట్టుకోవాలి. 5. ఇంకా లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. 32. దాంట్లో ఒకటి తీసేయాలి. 31. 31. ఈ కదా 31. దాంట్లో లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 31. 7. 31 + 7 38. 38. ఇంకా కోడ్ ఎంత వచ్చింది? 7. 5. 5. 5 వచ్చింది. 5. 38 + 5 30. 43. ఇది లీప్ ఇయర్ లోకి కోడ్ యాడ్ చేయాలి. 44. మళ్ళీ డిసెంబర్ కలపాలి. 5 44. కలపాలి. ఏడు చెప్పు మొత్తం చెప్పు. 40. మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయి. 1600 0, 105 వస్తుంది రాయి. 100కి 5 రాసుకో. అంత అవుతుంది జస్ట్. 1600కి ఎంత? 1600 అంటే 132. 0 0. ఇంకేం మిగిలాయి? 132. 100 అన్ని మిగిలాయి. 100 ఆ, 100 కాబట్టి 5. 5 ఇయర్స్ ఎన్ని మిగిలాయి? ఇయర్స్ 31. దీంట్లో లీప్ ఇయర్స్ ఎన్ని? 7. ఇది లీప్ ఇయర్ కాబట్టి లీప్ కోడ్ మళ్ళీ 1 1. అటు ఇటు ఉంది కాబట్టి డిసెంబర్ 5, 5. డేట్ 4. ఇది మొత్తం కూడా 7 చేతి డివైడ్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయి. డివైడా సార్? అన్ని కూడి 7 చేతి డివైడ్ చేసి రిమైండర్ చూసుకోవాలి. ఓకే. మొదటి ఎక్స్ప్లెయిన్. 1732 అంటే దగ్గర 1600. సో 1600 కోడ్స్ 0. 100 మిగిలినాయి. సో 5. 100 కోడ్ 5. ఇయర్స్ 31. లీప్ ఇయర్ 7. 32 లీప్ ఇయర్ కాబట్టి -1 +1. డిసెంబర్ 5. డేట్ 4.
52, 52, 52, 5 plus 31, 36. Plus 7, 43. 44, 49, 53. 53 వేసుకో. 7, 7, 7, 49. 49, 4. Thursday. 4, Thursday. 4 plus 8. Thursday, గురువారం. ఓకే గుడ్. ఆ గురువారం చెప్పింది, థర్స్డే అని చెప్పింది. థర్స్డే చెప్పింది. ఎంతమందికి థర్స్డే వచ్చింది చెప్పండి. ఆ అమ్మాయి థర్స్డే చెప్పింది. ఎంతమందికి థర్స్డే వచ్చింది? నువ్వు కూర్చోమ్మా. మళ్ళీ చెప్తాను చూడండి. 1600కి 0, ఇక 100 మిగిలింది. ఆ 100 కోడ్ 5. సో 5 వేసుకోవాలి. 5 కింద ఏం వేసుకోవాలి? నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇయర్స్ ఎన్ని? 31. 5 కింద 31 వేసుకోండి. 31 లీప్ ఇయర్స్ ఎన్ని? 7. 4 7 28. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పండి. అట్టగదే 16 మీరు ఇచ్చిన ఇలా ఇది 400 ఆర్ 800 1200 600 తీసేయాలి. ముందు తీసిన తర్వాత ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో చూడాలి. ఈచ్ 100 5. ఇచ్చిన ఇయర్లో ఫస్ట్ 400 కానీ 800 కానీ 1200 కానీ 1600 కానీ 2000 తీసేయాలి. బ్యాలెన్స్లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో చూడాలి. ఈచ్ 100 5 అనుకోవాలి. అవుతుందా? ఇప్పుడు సపోజ్ 1600 అనుకోండి. 0. 1700. 100 మిగిలింది కాబట్టి 5. 1800. 2 మిగిలాయి కాబట్టి 10. 1900. 3 మిగిలాయి కాబట్టి 15. 2000 0 మళ్ళీ 2100 5. 2200 10. 2300 15. మళ్ళీ 0. ఇది చక్రం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. 1600 0, 100కు 5, 1700 అయిపోయింది. ఇయర్స్ ఎన్ని? 31. దాంట్లో లీప్ ఇయర్స్ 7. 1932 లీప్ ఇయర్ కాబట్టి 32 లీప్ ఇయర్ కాబట్టి ఆగస్ట్ కూడా మనం 3 అనుకోవచ్చు. మనం కలపాలి కదా, ఎక్కడ చోట కలపాలి కదా. మనం మంత్ కూడా కలుపుదాం. 2 + 1 3. ఆగస్ట్ కూడా 3. ఎందుకు? 32 లీప్ ఇయర్ కాబట్టి. ఆ తర్వాత డేట్ ఎంత? 4. మొత్తం కూడండి. డేట్ 4. అక్కడ కాదు, మీరు రాసుకొని కూడండి. ఫస్ట్ 5, దాని కింద 31, దాని కింద 7, దాని కింద 3. డిసెంబర్ కదా, డిసెంబర్ అంటే 6. డిసెంబర్ అంటే 6. డేట్ 4. నీకు 48 వచ్చిందా? 10, 5, 30, 36, 43, 44, 49. ఎంత వచ్చింది? 53. 53 ఎంతమందికి రాలేదు చెప్పండి. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. 1600 0 ప్లస్ వినండి, 100కి ఎన్ని? 1. సో 1 మైండ్లో పెట్టుకోండి. తర్వాత డేట్స్ ఎన్ని? 31 లీప్ ఇయర్స్ ఎన్ని? 7. 31 + 7 38. ఇందాక ఎంత ఉంది? 5. 38 + 5 43. డిసెంబర్ కోడ్ ఎంత? 6. లీప్ కాబట్టి లీప్ ఇయర్లో 6 అవుతుంది. 49. డేట్ 4. 53. 7 7 49. 4 మిగిలింది కూడా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. 1 మండే, 2 ట్యూస్డే. ఓకే అయ్యా. నెక్స్ట్ 1965 January 11 ఎవరు చెప్తారు? చెప్తారా? కమ్ ఆగమీద్దాం.
ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. నైన్టీన్ 65కి అందులో 1600 తీసేస్తాం, 0. 300 మిగులుతాయి. 1900 అంటే 300 అంటే 15 అంటే 400 కోడ్ 0. 1900 కనుక 300 మిగులుతాయి, 15 0 కింద 15 వేసుకోవాలి. నెక్స్ట్ 65 అన్నాడు. 65 అంటే కంప్లీటెడ్ ఇయర్స్ 64, 15 ప్లస్ 64, 64 కదా, 64 ఇవి 15. ఫస్ట్ 1600 వేసుకోవాలి, 16కి 0, మిగిలిన ఎంత 365 కదా, 65 అంటే 300 మిగులుతాయి. 300 మిగిలినప్పుడు 15 కోడ్ 15. తర్వాత మనకు కంప్లీటెడ్ ఇయర్స్ ఎన్ని 64. ఇందులో వచ్చేటువంటి లీప్ ఇయర్స్ చూసుకోవాలి. 4 10 40, 25 మిగిలినాయి. 40 అంటే ఇంకెనిమిది. ఇప్పుడు లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయి? 10 + 6 16 వస్తాయి. 16 లీప్ ఇయర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ కోడ్, ఇదేది జనవరి 0 కోడ్ గుర్తుపెట్టుకోవాలి. 0336146255035 కోడ్ వరుసగా అడ్డం లేసుకోవాలి, గుర్తుంటుంది. 0336146255035. ఇప్పుడు జనవరి 0. నెక్స్ట్ మనకు డేట్ ఎంత అన్నారు? 11. ఇది ఈ ఇయర్ తీసుకోవాలి సార్, లీప్ ఇయర్. కంప్లీటెడ్ ఇయర్స్లో లీప్ ఇయర్ తీసుకోవాలి కదా. ఇది లీపా కాదు చూసుకోవాలి. ఇది కాదు కాబట్టి 1 7 11 16 1 2 106. 106ని 7 తోటి చేసుకోవాలంటే 70 తీసేయాలి ఫస్ట్. 7 10 70, 70 పోయిన తర్వాత ఎంత మిగులుతుంది? ఇలా 36 మిగులుతుంది. 36 అంటే 7 ఎక్కంతో చేస్తే ఎంత మిగులుతుంది? 7 5లో 35, 1 మిగులుతుంది సోమవారం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? సార్ నా పేరు నల్లా అశోక్ సార్. నల్లా అశోక్. నా పేరు నల్లా అశోక్ సార్. ఏం చేస్తానో చెప్పు. నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు, సిద్దిపేట. వెరీ గుడ్. మంచి 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 కవి కూడా, పద్యాలు బాగా రాస్తాడు. మంచి పద్యాలు రాస్తాడు, మంచి కవి కూడా. నెక్స్ట్ 2 మిగిలాయి. ఎవరు ట్రై చేస్తారు? దీంతో ఈ వార గణితం ముగిసిపోతుంది. అయ్యా సార్, కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి సార్, పర్లేదు. ఇక 2 మిగిలాయి. ఎవరు ట్రై చేస్తారు? అయితే విశేషం ఏంటంటే అష్టావధానములో ఈ వార గణితం అనేది నోట్తో చేయాలి, పెన్ను పేపర్ ఉండదు. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంటే మనం పెన్ను పేపర్ వాడుతున్నా కానీ అలవాటు అయ్యాక పెన్ను పేపర్ వాడకూడదు. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను వినండి. 2000 కోడ్ ఎంత? 0. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 22. దాంట్లో లీప్ ఇయర్స్ ఎన్ని? 5. 22 + 5 27 + 1 28 + 9 37. 7 5 35. 2 మంగళవారం. సరే, ఇది ఇది కొంచెం కష్టం. ఎందుకంటే 2040 వచ్చి లీప్ ఇయర్ కాబట్టి డిసెంబర్ కోడ్ 5 కాకుండా 6 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇప్పుడు కంప్లీట్ ఎన్ని? 39.
దాంట్లో లీప్ ఇయర్స్ ఎన్ని? 39లో లీప్ ఇయర్స్ ఎన్ని? 9. 4 9 36. సో 39 + 9 48 + 6 54 + 5 58. అంతే 59. 7 8 సార్ 56. 3 అంటే వెనస్డే. అంతే. ఇప్పుడు చెప్పండి, 2085 అక్టోబర్ 28. 2000కి ఎంత? 0. 185 1 పోతే 84 కూడా 0 ఉన్నాయి. 84 28 56 84 0 అయిపోయింది. ఇంకా అక్టోబర్ ఎంత? 0. 28 ఎంత? 0. కాబట్టి ఆదివారం. ఓకేనా? ఇంకోటి చెప్పండి, 2029 మే 1. మే 1 డేట్ 1 2 అంటే మంగళవారం. ఇప్పుడు 28 ఉన్నా కదా, 0 మే 1 డేట్ 1 1 + 1 2 అంటే మంగళవారం, ట్యూస్డే. ఎక్కడ 2029 లీప్ ఇయర్ కాదు కదా, ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ కాదు. మన 1 తీసేయటం వేరే, కానీ కరెంట్ రన్నింగ్ ఇయర్ లీప్ ఇయర్ కాదు. మనం చూసుకోవాల్సింది గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. ఇదే చెప్తాను. 2028 మే 1 ఇదేమవుతుంది చెప్పండి? 27 లీప్ ఇయర్స్ ఎన్ని? 27లో 6 33 మే 1 34 డేట్ 1 35 7 5 35 0 సండే. సరే, సరే అయ్యా, సమయం అయిపోయింది. 3 నిమిషాలు మిగిలింది. ఈ 3 నిమిషాల్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. ఎవ్వరికి ఏ డౌట్స్ లేకపోతే అంతకు సంతోషం లేదు. అంటే ఒకటి అర్థం కాలేదు, బాధే లేదు, తర్వాత నేర్చుకోవచ్చు. పూర్తిగా అర్థమైంది, అవసరం లేదు. అంతే. ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే అడగవచ్చు. ఇక్కడ రండి, అర్థం లేదు, ముందుకు వినపట్టం లేదు. ఏంటి కెమిస్ట్రీ? అవును, 400 800 1200 1600 2000 జీరోస్ అంతే. 400తో పోతే జీరోనే. 800 ఇప్పుడు 800 600 జీరో అయిపోయింది కదా, ఇంకా 200 మిగిలింది. 100కి 5 200 10 అంతే. అట్టే కదా, ఒక ఇయర్ చెప్పు, గుర్తుపెట్టుకోవాల్సింది. ఈజీ గుర్తుంది. 0 336 146 250 35 వద్దనే గుర్తుంది. 4 సార్లు 5 వద్దనే గుర్తుంటుంది. ఇట్లా 0 336 146 250. అవును తెలుసు. డౌట్ ఏంటి చెప్పు. ఏమంతే 0 336 146. అది కాక అలవాటు మీద 1 అంటే మే, 2 అంటే ఆగస్టు అటు గుర్తుంటాయి. 5 అంటే నవంబర్ డిసెంబర్. చేసేకుంది రిపీట్ అయిపోతుంది. జనవరి 0 అటు తెలిసిపోతుంది. రిపీట్ తెలిసిపోతుంది. అంతే అంతే. ఈ వారం ఉంటారు ఇక్కడే? ఎప్పుడు ఇచ్చారు? సరే అయితే ఓకే ఆల్ ది బెస్ట్. చెప్పమ్మా సార్.
అవును, ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే ఒక మంత్ కోడికి ఒకటి కలుపుకోవాలి. మార్చి నుంచి డిసెంబర్ వరకు మంత్ కోడికి ఒకటి కలపండి. ఆ? ఆ? ఎందుకంటే మనకి 29 డేస్ ఫిబ్రవరిలో వస్తున్నాయి కాబట్టి ఒకరోజు ఎక్కువ వచ్చింది కూడా ఆ ఒకటి కలుపుతాం మార్చిలో. అవునా? సో అయిపోయింది. ధన్యవాదాలు శ్రీ చిట్తోటి విజయ్ కుమార్ గారికి. వార గణితాన్ని చాలా సులభంగా ఫింగర్ టిప్స్ మీద అంటారే, కొన గోళ్ల మీద లెక్కించే విధంగా అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పారు. వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సార్ చిన్న సందేశం. ఇప్పుడు ధారణేతరాంశాల్లో వారగణితం అనేటువంటి అంశంతో పాటు యాంత్రిక గణితం అనే అంశం కూడా ఉంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఆ యాంత్రిక గణితంలో 4x4 స్క్వేర్ ఇస్తే దాన్ని ఎటుగూడినా ఒకే సంఖ్య వచ్చేటట్లు ఎలా పూరించాలి అనేటువంటి సూత్రాల్ని సోదాహరణంగా మనకు శతావధాని శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు మనకు తెలియజేస్తారు. వారికి స్వాగతం.